Good morning, everyone. Good morning from ఆంధ్రప్రదేశ్ తెనాలి. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం క్రికెట్ గురించి కొన్ని విషయాలు పంచుకోవాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. క్రికెట్ అనేది అమెరికా ఇష్టపడదు, కానీ క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ గేమ్గా మారింది. క్రికెట్ గురించి కొన్ని వివరాలు తెలుపుతాను. క్రికెట్లో 60 ఓవర్లు ఉండేవి. 60 ఓవర్లు మ్యాచ్ ఉండేది. 60 ఓవర్లు అంటే ఒక ఓవర్కి 6 బంతులు. 6 ఓవర్లతో 60 ఓవర్లు అంటే 60 × 6 360 బంతులు. అంటే ఒక మ్యాచ్ పూర్తి అవడానికి 360 బంతులు బౌలర్స్ వేయాల్సి ఉండేది 60 ఓవర్ల మ్యాచ్కి. తర్వాత క్రమేణా 55 ఓవర్లుగా చేశారు. తర్వాత 55 ఓవర్ల నుంచి 50 ఓవర్లుగా మ్యాచ్లు కొనసాగించారు. 50 ఓవర్లు అంటే ఒక ఓవర్కి 6 బంతులు. 6 బంతులు చొప్పున 50 ఓవర్లకి 50 × 6 300 బంతులుగా ఇప్పుడు వన్డే మ్యాచ్లు జరుగుతున్నాయి. 50 ఓవర్స్ మ్యాచ్లు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే క్రికెట్ అనేది ఒక హార్డ్ ప్లేగా మారింది. ఈ క్రికెట్లో ఒకప్పుడు ఫాస్ట్గా బ్యాటింగ్ చేసేవాళ్ళు రిచర్డ్స్, వెస్టిండీస్ రిచర్డ్స్ ఉండేవాడు. ఆ తర్వాత అలెన్ ల్యాంబ్, ఇంగ్లాండ్ ప్లేయరు అలెన్ ల్యాంబ్ ఉండేవాడు. తర్వాత డీన్ జోన్స్, జెఫ్ మార్ష్, స్టీవా వీళ్ళు ఉండేవాళ్ళు. కొంతమంది క్రికెట్లో కమల పిల్లలు కూడా ప్లేయర్స్గా ఉన్న రోజులను చూసాము. క్రికెట్లో రాణించుటకు పటిష్టమైన ఎముక బలం కావాలి, మరియు ఆరోగ్యం దృఢంగా ఉండాలి. ఇంగ్లాండ్ ప్లేయర్స్లో మైక్ గ్యాటింగ్, గ్రహం గుచ్చి పిల్లర్స్ లాగా ఆడుతూ ఉండేవాళ్ళు ఇంగ్లాండ్లో. ఆస్ట్రేలియాలో డీన్ జోన్స్, అలెన్ బార్డరు ఆస్ట్రేలియాకి మెయిన్ ప్లేయర్స్గా ఉండేవాళ్ళు. ఒకప్పుడు టెస్ట్లో స్లోగా ఆడుతూ ఉండేవాళ్ళు. అది టెస్ట్ మ్యాచ్లు కూడా ఇప్పుడు ఫాస్ట్గా ఆడుతున్నారు. అనుకోకుండా క్రికెట్ గురించి మాట్లాడాలని ఎందుకు అనిపించిందంటే అప్పటి క్రికెట్ని ఎక్కువ మంది వెలుగులోకి తీసుకొచ్చిన మాత్రం మన కపిల్ దేవ్. 83లో మనకు వరల్డ్ కప్ సాధించిన కపిల్ దేవ్. ఆ రోజు రవిశాస్త్రి, కపిల్ దేవ్, అజారుద్దీన్, మహేంద్రనాథ్ వాళ్ళ ద్వారా యశ్పాల్ సింగ్ వీళ్ళంతా మెయిన్ ప్లేయర్స్గా ఉండేవాళ్ళు. మహేంద్రనాథ్ అమర్నాథ్ ఉండేవాళ్ళు. క్రికెట్కి వేగం తీసుకొచ్చిన వారు మాత్రం కపిల్ దేవ్. సెమీఫైనల్ మ్యాచ్లో 183 రన్స్, 175 రన్స్ కపిల్ దేవ్ చేశాడు. జింబాబ్వే మీద 175 రన్స్ చేశాడు. అది టాప్గా ఉండేది. తర్వాత 200 కూడా సాధించిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు క్రికెట్లో మనకి నితీష్ రెడ్డి అనే యంగ్ ప్లేయర్ 21 ఇయర్స్లో ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసినట్టు తెలుస్తుంది. అతను 14వ సంవత్సరం నుంచే ప్రాక్టీస్లో ఉన్నాడు. 14వ సంవత్సరం నుంచి మంచి పట్టుదల, నిరంతర కృషి కారణంగా ఆ స్థానానికి నితీష్ రెడ్డి చేరుకున్నాడు. అతను మంచి విజయాలు సాధించాలని ఒక తెలుగువాడిగా కోరుకుందాం.
అవకాశం పొందటమే గొప్ప. అవకాశం పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం వారి క్రమశిక్షణ బాధ్యతగా మారుతుంది. నితీష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. వైజాగ్ నుంచి అతను అండర్-14 జట్టులో చేరి తర్వాత క్రమేణా తన ప్రతిభను చూపించి ఇప్పుడు ఆస్ట్రేలియా మీద సెంచరీ చేసినట్టుగా తెలుస్తుంది. నితీష్ రెడ్డి 21 ఇయర్స్లో సాధించిన అతని విజయాలకి మనం ఆశీర్వదిద్దాం. అతనికి మంచి భవిష్యత్తుని క్రికెట్లో కొనసాగాలని కోరుకుందాం. ఎంతోమంది ప్లేయర్స్ ఈ క్రికెట్ని ఒక ఆరాధ్య ఆటగా మార్చారు. తర్వాత వీలైనప్పుడు మంచి ప్లేయర్స్ గురించి చెప్పుకుందాం. ధన్యవాదాలతో మీ పరశు సుధాకరం, ఎఫ్ఎస్ఆర్టీసీ కండక్ట్ తెనాలి. ఏ ఆట అయినా ఏదైనా పట్టుదలగా ముందుకెళ్తే నితీష్ రెడ్డికి ఒక మోడల్గా మారారని చెప్పవచ్చు. అందరికి ధన్యవాదాలతో.